ఊహించిందే జరిగింది. ఊహించిందేనా? గ్యారంటీ చేస్తారు ఇట్లాగనేసి. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి నైతిక విలువలకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం దాని మైనస్ అవుతుంది, దాని చేతకాంతనం అవుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో సభ్యత్వం ఉన్నది ఆవిడ జయలలిత. ఓకే. ఆ రోజున ఏ కారణం లేకుండా ముందు కరుణానిధి ప్రభుత్వాన్ని కూల్చేమంది, ఆర్టికల్ 356 వాడమంది. డిఎంకే వీళ్ళకి శత్రువే, వీళ్ళతో ఏమీ కాదు కాబట్టి తీసేయచ్చు. కానీ నైతికత వహించి అట్లా తప్పు డెమోక్రసీలో అని దానికి ఒప్పుకోవాలి వాజ్పేయి. దాంతో ఆవిడ బయటకు వచ్చేసింది. దాన్ని అడ్డు పెట్టుకుని అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో గిరిధర్ గోమ్యాంగ్ అనేటటువంటి ఆయన ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేసేసాడు, ఎమ్మెల్యేగా అక్కడ గెలిచేశాడు. ఇక్కడ వదులుకున్నట్టు రాజీనామా చేయడానికి వచ్చిన రోజున అతనికి ఓటేసే అర్హత లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, స్పీకర్ చేత ఏం చెప్పింది, మామూలుగా స్పీకర్ వాళ్ళ చేతిలోనే ఉన్నాడు. సింపుల్గా నీకు ఓటు హక్కు లేదంటే అయిపోయా, ఆల్రెడీ అక్కడ రాజీనామా చేసావు కదా, లేదా ఇప్పుడు ఇది ఉంచుకుంటావు అది ఉంచుకుంటావు తేల్చుకొని చెప్పాలి. అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేసిరా అని చెప్పాలి. స్పీకర్ చేతిలో విచక్షణాధికారం ఉంది, కానీ స్పీకర్